శ్రీ గురుపే నమ శ్రీ మాత్రే నమ. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోనిమోల ఛానల్. శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో మిథున రాశి వారికి వారి సంవత్సర ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. ముఖ్యంగా ఈ వీడియోలో ఏంటంటే మిథున రాశి గుణగణాలు, అందులో ఉన్నటువంటి యొక్క 3 నక్షత్రాల గురించి ఒక్కో సెంటెన్స్లో తెలుసుకొని ఆదాయం ఎంత ఉంది, వ్యయం ఎంత ఉంది, రాజపూజ్యం ఎంత, అవమానం ఎంత ఉంది, విద్యార్థులకి, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, రైతులకి, స్త్రీలకి, విదేశీయానం, ఇన్వెస్ట్మెంట్స్, ఆరోగ్యం, రెమెడీస్, ఇవన్నీ కూడా చక్కగా చూద్దామండి. చివరిదాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మిథున రాశి అనగానే అధిపతి గుర్తు వచ్చేది మనకు బుధుడు అండి. సో ఇది ఒక ద్విస్వభావ రాశి. సో మంచి తెలివితేటలుగా ఒక రాశి అండి. బుధుడు ఏంటంటే సహజంగా యాక్టివ్నెస్ కలిగి ఉంటాడు. ఇది ఒక వాయుతత్వ రాశి కూడా కాబట్టి ఎనర్జెటిక్గా ఉంటారు, యాక్టివ్గా ఉంటారు. సో ఇవన్నీ కూడా ముఖ్యంగా ఏంటంటే బుధ ఆధిపత్య రాశి కాబట్టి వీరి యొక్క మాట, మేధస్సు, సమాచారం, సంబంధాలు, చేంజ్ అంటే మార్పు, కమ్యూనికేషన్, మార్కెటింగ్ అండ్ లెర్నింగ్, ఇవన్నీ కూడా ఈ రాశి యొక్క లక్షణాలని చెప్పవచ్చండి. మరి 2026-27 ఉగాదితో మొదలవుతుంది కదా. సో ఈ పరావహనామ సంవత్సరంలో ఆదాయం 8గా ఉంటే వ్యయం 11గా ఉంది, రాజ్యపూజ్యం 1గా ఉంటే అవమానం 7గా ఉందండి. సో ఈ సంవత్సరం ఇన్కమ్ వీరికి మోడరేట్గా ఉంటుంది, మధ్యస్థంగా ఉంటుంది చెప్పవచ్చు. 1-2 మెయిన్ సోర్సెస్ ద్వారా మంచి స్థిరమైన ఆదాయం అయితే లభిస్తుంది. ఇంకో కొన్ని స్మాల్ సైడ్ ఇన్కమ్ అవకాశాలు కూడా బలంగా ఉంటాయని చెప్పవచ్చు. అంటే పూర్తిగా బలహీనంగా కూడా కాదండి, అదే సమయంలో చాలా భారీగా కూడా కాదు. మధ్యస్థ స్థాయి లాభం అంటే ఉంటుంది అని చెప్పాలి. వ్యయం 11గా ఉంది, ఎక్స్పెన్సెస్ మాత్రం కాస్త ఎక్కువగా ఉంటాయి. సో అదేంటంటే ఫ్యామిలీ రిక్వైర్మెంట్స్ కావచ్చు, హెల్త్ అండ్ మెడిసిన్స్ ద్వారా కావచ్చు, పిల్లల యొక్క చదువు కావచ్చు, ఫీజు కావచ్చు, కోచింగ్ కావచ్చు, ఏదైనా ట్రావెలింగ్ పరంగా కావచ్చు, హౌస్ ఆర్ వెహికల్ రిపేర్స్ ఆర్ కన్స్ట్రక్షన్ కావచ్చు, ఏదైనా ఫంక్షన్స్ కోసం కావచ్చు, సోషల్ రెస్పాన్సిబిలిటీ కోసం కావచ్చు, కొన్ని అవసరమైన పెట్టుబడులు, ఇవన్నీ కలిపి మీ యొక్క ఖర్చు అనేది 11 విధాలుగా చూపిస్తుంది. రాజపూజ్యం 1, రెస్పెక్ట్ అంటే గౌరవం, పబ్లిక్ రికగ్నిషన్ అనేది పెద్ద పేరు. సో ఈ సంవత్సరం కాస్త పరిమితంగానే ఉంటుందండి. కష్టానికి వెంటనే ప్రశంసలు రావటం కొంత లేట్ ఉంటుంది. సో బ్యాక్ ఎండ్ రోలు, బ్యాక్గ్రౌండ్ వర్క్, సో మోర్గా ఎక్కువగా కనిపించే సంవత్సరం. ఫ్రంట్ ఎండ్లో కనబడరు, మీ బ్యాక్ ఎండ్లో అంతా వర్క్ చేస్తూ ఉంటారు. అవమానం 7 అంటే అవమానం అనే సంఖ్య కాస్త ఎక్కువగా ఉందండి. రాజపూజ్యం 1గా ఉంటే అవమానం 7గా ఉంది. అంటే మిస్అండర్స్టాండింగ్స్, బ్లేమ్ కాపాడడం, ఆఫీస్ పాలిటిక్స్ మీ జాబ్లో ఉంటే, మాటల వల్ల గాయాలు, కొన్ని సంబంధాలలో ఇమేజ్ కూడా దెబ్బతినే పరిస్థితులు ఉండే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా టెస్ట్ పరీక్షల రూపంలో ఎక్కువగా రావచ్చు అండి. సో ఇప్పుడు ఏంటంటే మనం మిథున రాశి నక్షత్రాల వారీగా మిథున రాశిలో మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు, సో మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయి కదా. సో మొదటిగా మిథున రాశి 3-4 పాదాలు చూద్దామండి. సో మృగశిర అంటే క్యూరియాసిటీ, రీసెర్చ్, సెర్చ్ చేసుకోవటం, ట్రావెల్, ప్రయాణాలు, సో ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయండి. ముఖ్యంగా ఏంటంటే లాంగ్వేజెస్ కానీ, కామర్స్ కానీ, కంప్యూటర్స్ కానీ, జర్నలిజము, మీడియా, మార్కెటింగ్, డేటా హ్యాండ్లింగ్, సో ఇలా విద్యార్థులకు ఏంటంటే ఒకేసారి చాలా సబ్జెక్టులో ఇంట్రెస్ట్ వల్ల కొంత ఫోకస్ అనేది కొంచెం సమస్య కావచ్చు. కాబట్టి 1 టాస్క్ అట్ టైం అనేది గుర్తుపెట్టుకోండి. టైం టేబుల్ వేసుకోవటం, ప్రియారిటీ క్లియర్గా అర్థం చేసుకొని మేము ముందుకు వెళ్ళగాలండి. మరి మృగశిర 3-4 పాదాలకు సంబంధించి ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉంటుంది అంటే ఫీల్డ్ విజిట్స్ ఎక్కువగా ఉంటాయి, క్లయింట్స్తో మీట్లు ఎక్కువగా ఉంటాయి, కోఆర్డినేషన్ ఉంటుంది, రిపోర్టింగ్ ఎక్కువగా ఉంటుంది. జాబ్లో స్థిరత్వం ఉన్నా కూడా మెంటల్గా, మానసికంగా అలసిపోయే అవకాశం ఎక్కువగా కనపడుతూ ఉందండి. మరి ప్రభుత్వ ఉద్యోగులకు ఏ విధంగా ఉంటుంది అంటే తనిఖీలు, ఇన్స్పెక్షన్స్, ఎంక్వైరీస్, ఇన్ఫర్మేషన్ కలెక్షన్ అనేది, అదేవిధంగా రిపోర్టింగ్ టైప్ రోల్స్ ఎక్కువగా ఉంటాయి. కార్పొరేట్ అండ్ ఐటీ వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే సో ఈ యొక్క బిజినెస్ అనాలిసిస్, ప్రీ సేల్స్, క్లయింట్ ఇంటరాక్షన్, డాక్యుమెంటేషన్, ఇలాంటివి ఎక్కువగా ఈ సంవత్సరం చేస్తారు అని చెప్పవచ్చు. మరి వ్యాపారం గురించి చూస్తే మృగశిర వారికి, మిథున రాశిలో ఉన్న వారికి మార్కెటింగ్ బేస్డ్ బిజినెస్ ఏదైతే ఉంటుందో, అదేవిధంగా ఏజెన్సీ వర్క్స్, బ్రోకరేజు, కమిషన్స్, ఇలాంటి వాటికి సంబంధించిన వ్యాపారం బాగా ఉంటుందండి. మరి ఆరుద్ర 4 పాదాల వారికి చూస్తే ఆరుద్ర అంటే చేంజ్, ట్రాన్స్ఫర్మేషన్, ఇంటెన్స్ మైండ్ అండి. మరి విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది ఆరుద్ర వారికి అంటే టెక్నికల్, కోడింగు, రీసెర్చ్, సైకాలజీ, మీడియా, క్రియేటివ్ రైటింగు, సో వీళ్ళకి బాగుంటుందండి. సో విద్యార్థులు మూడ్ స్వింగ్స్ వల్ల కొంత చదువులో కరెక్ట్ కోల్పోయే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఫోకస్ చాలా అవసరం. మరి ఉద్యోగస్తులకి అనుకోని మార్పులు, టీము, టెక్నికల్, ప్రాజెక్టు, ఇవన్నీ ఎక్కువగా కనపడుతుంటాయి. ఇంటర్నల్ పాలిటిక్స్ కొంచెం ఎక్కువగా కనిపించవచ్చు. సో బీ కేర్ఫుల్, కాసిప్స్కి దూరంగా ఉండండి. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఏంటంటే కంప్లైంట్స్ రావచ్చు, గ్రీవెన్స్ హ్యాండ్లింగ్ ఉంటుంది, డిసిప్లిన్ సంబంధించిన జాబ్స్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతారు,
కార్పొరేట్ ఐటీ రంగం వారికి ఏ విధంగా ఉంటుంది అంటే క్రిటికల్ మోడ్యూల్స్, మైగ్రేషన్స్, ప్రొడక్షన్ ఇష్యూస్ ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చండి. సో వాటి మీద ఫోకస్ చేయండి. ఆరుద్ర నక్షత్రం వ్యాపారస్తులకి కొత్త ఐడియాలు, ఎక్స్పెరిమెంట్స్ సో ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. సో రిస్క్ కూడా పేదలుగా ఉంటుందని చెప్పాలండి. మీరు నిర్ణయాలు తీసుకునే ముందు 1-2 సార్లు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా కనపడుతుంది. మరి పునర్వసు 1, 2, 3 పదాల వాళ్ళు మిథునంలో ఉంటారు కదా. పునర్వసు అంటేనే రెన్యువల్, రీస్టార్ట్ లెర్నింగ్ అండి. పునర్వసు విద్యార్థులకు ఎలా ఉంటుంది అంటే రిపీటెడ్ అటెంప్ట్స్లో కూడా సబ్జెక్టుపై గ్రిప్ పెంచుకునే అవకాశం బాగా ఉందని చెప్పవచ్చండి ఈ సంవత్సరం. సో ఫోకస్ చేయండి. ఉద్యోగస్తులకు చూస్తే సో గతంలో ప్రయత్నించిన అవకాశాలు మళ్ళీ మీ యొక్క జీవితంలోకి రావచ్చండి. అంటే లూజ్ అయినవి, కోల్పోయినవి, ఓల్డ్ కంపెనీలకు వెళ్ళటం, ఓల్డ్ రోలు, ఓల్డ్ క్లయింట్ మీకు తారసపడడం లాంటివి కనపడుతూ ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగులకు ఏంటంటే ఎక్కువగా ట్రైనింగు, రిలొకేషను, అంటే పాలసీ ఇంప్లిమెంటేషను, అవేర్నెస్ ఇలాంటివి ఎక్కువగా ఉంటాయండి. మరి కార్పొరేట్ అండ్ ఐటీ ఉద్యోగస్తులకి ఏంటంటే ట్రైనింగు, డాక్యుమెంటేషను, నాలెడ్జ్ డిస్సిమినేషను ఇవి ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. చేస్తారు ఇవన్నీ కూడా. మరి పునర్వసు వ్యాపారస్తులకి సో ముఖ్యంగా ఎడ్యుకేషను, బుక్స్, ప్రింటింగు, కన్సల్టెన్సీ ఇలాంటి వారికి కాస్త బాగుంది ఈ సంవత్సరం అని చెప్పవచ్చు. మొత్తంగా మిథున రాశి విద్యార్థులకు చూస్తే రాశిపరంగా అన్ని నక్షత్రాలకు కలుపుకొని చూస్తే ఆలోచనలు వేగంగా ఉంటాయి, ఇంట్రెస్ట్లు ఎక్కువగా ఉంటాయి, డిస్ట్రాక్షన్స్ కూడా బలంగానే ఉంటాయి. కాబట్టి సో ఫోకస్ చేయండి. ఈ సంవత్సరం సిలబస్ కంప్లీషన్, రిపీటెడ్ రివిజన్ ప్లానింగ్తో తప్పకుండా చేయాల్సిన అవసరం ఉందండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఫస్ట్ అటెంప్ట్లోనే హై ఎక్స్పెక్టేషన్స్ కంటే కూడా మీ యొక్క స్ట్రాటజీ రిఫైన్మెంట్ మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. ఎండ్ గోల్ మీద కాదు, ప్రాసెస్ మీద దృష్టి పెట్టండి. ఉద్యోగాలు చూస్తే మొత్తంగా మిథున రాశి వారికి మీకు వర్క్ లోడ్ కొంత మోడరేట్ కంటే కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుందండి. ఆదాయం అనేది ఉండటం వల్ల జాబ్ ఉన్న వారికి బేసిక్ సెక్యూరిటీ అండ్ ఇన్కమ్ ఉంటుంది, నో డౌట్ అట్ ఆల్. ప్రమోషన్స్, పెద్ద జంప్స్ మాత్రం కొన్ని సెలెక్టెడ్ మంత్స్లోనే ఆ పీరియడ్లోనే ఉంటుంది. అది ఎలాగో మనం మాసఫలాలు చెప్పుకుంటూ ఉంటాం. రాజపూజ్యం ఒకటే ఉంది కాబట్టి నేము, పోస్టు, విజిబుల్ హానర్ ఎక్కువ కనపడే అవకాశం తక్కువగా ఉంది ఉద్యోగస్తులకి. ఎక్కువగా బ్యాక్గ్రౌండ్ వర్క్ ఉంటుంది, డాక్యుమెంటేషన్ ఉంటుంది, కోఆర్డినేషన్ పనుల్లో మీరు ఎక్కువగా స్టెబిలైజేషన్ కోసం ప్రయత్నిస్తూ ఉంటారు కాబట్టి ఫ్రంట్ ఎండ్లో ఉండలేరు. అవమానం ఏడుగా ఉండటం వల్ల ఏంటంటే మాటల్లో జాగ్రత్తగా ఉండాలండి మిథున రాశి వారు. వాట్సాప్ కానీ, ఈమెయిల్లో కానీ, సో లేకుంటే కాల్స్లో కానీ మిస్అండర్స్టాండింగ్కు స్కోప్ ఎక్కువ కనపడుతుంది. సో మరి మిథున రాశి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఈ పరాభవనం సంవత్సరంలో ఎలా ఉంటుంది అంటే కంప్లైంట్స్ వచ్చే అవకాశం ఉంటుందండి, ఎంక్వైరీ జరిగే అవకాశం ఉంది, విజిలెన్స్ టైప్ ఆఫ్ ఎంక్వైరీస్ ఉంటాయి. సో అలాంటి వాతావరణం ఈ సంవత్సరం చవి చూసే అవకాశం ఉంది కాబట్టి సో ఓపెన్గా జాగ్రత్తగా ఉండాలి. డాక్యుమెంటేషన్, నోట్ ఆర్డర్స్, టైమింగ్స్ ఇవన్నీ కూడా కరెక్ట్గా ఫాలో అయితే చాలు, ఎలాంటి భయం లేదు. మరి కార్పొరేట్ అండ్ ఐటీ ఎంప్లాయీస్కి ఏ విధంగా ఉంటుంది మిథున రాశి వారికి అంటే టెక్నికల్, కమ్యూనికేషన్ ఈ రెండు మిక్స్ ఉన్న రోల్స్ ఎవరైతే ఉంటారో ఇది వారికి మంచి సమయం అని చెప్పవచ్చు అండి. కొత్త టూల్స్, కొత్త ప్లాట్ఫామ్స్, కొత్త లాంగ్వేజ్ కూడా నేర్చుకోవాలి, అప్డేట్గా ఉండాల్సిన పరిస్థితి కనబడుతుంది. టీమ్స్లో పాలిటిక్స్పై అప్రమత్తంగా ఉండాలి. సో గాసిప్స్, పాలిటిక్స్ మీద దూరంగా ఉండండి. అన్నెసరీ గాసిప్స్ అవాయిడ్ చేయాలి. మరి వ్యాపారంగా చూస్తే మధ్య స్థాయి లాభాలు ఉంటాయి. 7వ అధిపతి ద్వితీయంలో ఉన్నారు, జూన్ నుంచి బాగుంటుంది. మార్కెటింగ్, సేల్స్, ట్రేడింగ్, బ్రోకరేజ్, ఏజెన్సీ వర్క్స్, కమిషన్స్ లైన్లకు ఇలాంటి వాటికి ఎక్కువగా స్కోప్ ఉంటుందని చెప్పవచ్చు. రిస్క్ ఎక్కువగా ఉన్న వెంచర్స్, పెద్ద లోన్స్ అవాయిడ్ చేస్తే మంచిదండి. మరి మిథున రాశి రైతులకు ఏ విధంగా ఉంటుంది అంటే వారు పండించిన పంటలుకి ధరలు సో యావరేజ్గా ఉంటాయి, మిడిల్ లెవెల్లో ఉంటాయని చెప్పవచ్చు అండి. సో వారి అంటే నీటి నిర్వహణ అంటారు కదా, క్రాప్ ప్లానింగ్, గవర్నమెంట్ స్కీమ్స్ కనుక ఎఫెక్టివ్గా ఉపయోగించుకుంటే సంవత్సరం అంతా మీరు మేనేజ్ చేయగల స్థాయిలో ఉంటారు అని చెప్పవచ్చు ఈ యొక్క మిథున రాశి వారు. మరి మిథున రాశి మహిళలకు ఎలా ఉంటుంది కుటుంబ సంబంధమైన విషయాలు చూస్తే సో మిథునం వారికి ఫ్యామిలీలో రెస్పాన్సిబిలిటీస్, బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. మాట, మనసు వేరుగా అర్థం చేసుకోవడం వల్ల మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సో ఓపెన్గా, క్లియర్గా ఉండండి కమ్యూనికేషన్లో. సో రిలేషన్షిప్స్లో కమ్యూనికేషన్ సాఫ్ట్గా, క్లియర్గా ఉండాలి, లేకుంటే సో చిన్న చిన్న మాట పట్టింపులు. మరి ప్రేమ, దాంపత్య జీవితంలో చూస్తే అవమానం ఏడుగా ఉంది కాబట్టి లవ్ అండ్ మ్యారేజ్, ప్రేమ మరియు వివాహ విషయంలో మాటల వల్ల హర్ట్లు కావటం, జిగో క్లాసెస్ రావటం, థర్డ్ పర్సన్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందండి. మీ ఇద్దరి మధ్య మూడో వ్యక్తిని ఎంటర్ కానికూడదు. సో పర్సనల్ విషయాలు పర్సనల్గానే ఉంచుకోవాలి. చిన్న విషయాల మీద పెద్ద పెద్ద మాటలు రావడం, పబ్లిక్గా మ్యాటర్ వెళ్ళే ప్రమాదం ఉంది కాబట్టి సో మీకే అవమానం పెరుగుతుంది. బీ కేర్ఫుల్. మరి ఫోన్లో కానీ, చాటింగ్లో కానీ, సోషల్ మీడియాలో ఇలాంటి ప్లాట్ఫామ్స్లో ఉన్న విషయాలు జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. మరి విదేశీ మరియు ప్రయాణాలు ముఖ్యంగా ఏంటంటే వర్క్ పరంగా కావచ్చు, షార్ట్ ఫారిన్ ట్రిప్స్ ఇలాంటి యోగాలు అయితే కాస్త కనపడుతూ ఉన్నాయి. సో పర్మనెంట్గా ఆ ఫారిన్స్లో సెటిల్ చేసే విషయాలు ఆలోచించి రిస్క్ అసెస్ చేసి మూవ్ కావాలండి. అక్కడైనా ఇన్వెస్ట్ చేయాలన్నా, సో ఏదైనా ఇట్లా వర్క్ చేయాలన్నా కూడా. ట్రావెలింగ్కి ఖర్చులు కూడా ఈ సంవత్సరం ఎక్కువగా ఉంటాయి మిథునం వారికి. పొలిటికల్ వారికి, సినీ ఫీల్డ్లో ఉన్న వారికి చూస్తే, మీడియా రంగంలో ఉన్న వారికి సో ఈ యొక్క మీడియా,
సోషల్ మీడియా, స్పీకింగ్, యాంకరింగ్, రైటింగ్ రంగాల్లో మంచి మంచి అవకాశాలు వస్తాయి ఈ సంవత్సరం. గురుడు బలంగా ఉన్నారు జలరాశిలో. కానీ అవమానం కూడా కాస్త ఏడుగా ఉంది కాబట్టి ట్రోల్స్, మిస్అండర్స్టాండింగ్స్, మిస్ కోట్స్ వల్ల ఏదో ఒక కోట్ పెడతారు, అది నెగిటివ్గా వెళ్తుంది, దానివల్ల ప్రమాదం ఉంటుంది. సో మరి ఆధ్యాత్మికమైన సూచనలు ఏంటయ్యా అంటే, మిథునానికి అధిపతి బుధుడు, బుధవారం రోజున విష్ణుమూర్తి ఆరాధన, గణపతి ఆరాధన చేసుకోవడం మంచిది. పెసల్లో గ్రీన్ కలర్ ఇండికేట్ చేస్తాయి, గ్రీన్ వెజిటబుల్స్ లాంటివి దానం చేయొచ్చు. ఓం భూం బుధాయ నమః రోజు ఒక 27 టైమ్స్ పఠనం చేయండి. సోమవారం పూట శివాలయాల దర్శనం చేయండి. ఓం నమ శివాయ శివవంశాంగ శ్రీమంతం పఠించడం వల్ల మెంటల్ పీస్ దొరుకుతుందని, మానసికంగా శాంతిగా ఉండగలుగుతారు. శనివారం పూట బాధపడే వారు, డిజేబుల్డ్ పీపుల్, ఒంటరిగా ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి సహాయం ఇస్తే కూడా పాజిటివ్ కర్మ ఉంటుందండి. అదేవిధంగా ఓం శం శనైశ్చరాయ నమః 105 సార్లు పఠించండి శనివారం రోజున. సో మనం ఫిజికల్గా రోజువారీ చేసుకునేది ఏంటంటే, రోజు 20 నిమిషాలు నడక ఉండాలండి. 10 నిమిషాలు ప్రాణాయామం కానీ ధ్యానం కానీ చేస్తే మంచిది. పడుకునే ముందు మొబైల్స్ స్క్రీన్స్ తగ్గించాలి, ల్యాప్టాప్స్ ఇలాంటివి అట్లీస్ట్ ఒక 1 అవర్ ముందన్న తీసేస్తే మంచిది. ఓం నమో నారాయణాయ, లేదంటే ఓం శ్రీ దుర్గాయ నమః ఇలాంటి మంత్రాలు కనుక రోజుకు కనీసం ఒక 108 సార్లు కనుక పఠించుకుంటూ ఉంటే ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ మిమ్మల్ని తాకని కూడా తాకదండి. కాబట్టి ఈ యొక్క శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఆదాయం మధ్యస్థంగా ఉంది, ఖర్చులు కాస్త అధికంగా ఉన్నాయి, పేరు తక్కువ, అవమానం ఎక్కువగా ఉండే పరీక్షల కాలం అని చెప్పవచ్చు. సో కాబట్టి క్రమశిక్షణ కలిగి ఉంటాం, మాటలపై నియంత్రణ కలిగి ఉండటం, ఆధ్యాత్మిక దాంతోపాటుగా స్పిరిచువల్ అంటే ఆధ్యాత్మిక సాధన ఉంటే ఈ సంవత్సరాన్ని మీరు 100% కంట్రోల్లో ఉంచుకునే అవకాశం ఉంటుంది. మిథునం అంటేనే బుధుడు తెలివితేటలు కలవాలి కాబట్టి యూ కెన్ హ్యాండిల్ వెరీ ఈజీలీ అండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కానీ మీ యొక్క బంధుమిత్రులకు ఎవరికైనా ఆస్ట్రాలజీ నేర్చుకోవాలని ఆసక్తి ఉన్న వారి కోసం ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదండి. మీ యొక్క కంఫర్టబుల్ టైంలో, మీ యొక్క కంఫర్టబుల్ ప్లేస్లో కూర్చొని నేర్చుకునే విధంగా మీరు 0 నాలెడ్జ్తో వచ్చినా పర్వాలేదు. 30 వీడియోస్ మీరు కనుక ఒక్కొక్కటి వాచ్ చేస్తూ నోట్ చేసుకొని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే 30 వీడియోలు కూడా 30 డిఫరెంట్ కాన్సెప్ట్స్ తోటి డిజైన్ చేయడం జరిగింది. చాలా మంది జాయిన్ అయ్యి సక్సెస్ఫుల్గా నేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నారు. వారి గోచారం వారు చూసుకుంటున్నారు. వారి యొక్క ఫ్యామిలీ మెంబర్స్ వారి జాతకాలు పరిశీలించుకొని ఏ దశ జరుగుతుంది, ఏ గ్రహం బలంగా ఉంది, ఏ గ్రహం బాగోలేదు, ఇలా కూడా వాళ్ళు చెక్ చేసుకునే కెపాసిటీకి వచ్చారు. సో అలా మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మనం ఇవ్వబడే కోర్స్ లింక్ ఇవ్వడం జరుగుతుంది డిస్క్రిప్షన్లో. సో జాయిన్ అవ్వండి, లాగిన్ అవ్వండి. విష్ యూ గుడ్ లక్ అండి. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.